ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను. ఈ ధనుస్సు రాశిలో వారికి ఎలా ఉందంటే గ్రహస్థితి శని మనకి వక్రించి కుంభరాశిలో ఉండడము, రాహువు మీనరాశిలో ఉండడము, గురుడు వృషభ రాశిలో ఉండడము, కుజుడు మిథున రాశిలో ఉండడము, రవి సింహరాశిలో ఉండడము, బుధుడు మనకి కర్కాటక రాశిలో వక్రించి ఉండడము, శుక్రకేతువులు ఇద్దరు కూడా మీకు ఈ యొక్క కన్య రాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ ధనుస్సు రాశి వారికి ఇంతవరకు చాలా చక్కగా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పులు చేసి బిల్డింగ్లు కడుతున్నారు, అప్పులు చేసి వ్యాపారాలు చేస్తున్నారు. ఏ విధమైనటువంటి లాసులు మీకు ఇంతవరకు కలగలేదు. వడ్డీలకి బిల్డింగ్లు అమ్మడవ్వకపోతే తర్వాత అమ్ముడవుతాయి. ఆ విధమైనటువంటి కోణంతో ఉత్సాహంతో మీరు ముందుకు వెళుతున్నారు. రాబోయే భవిష్యత్తు మనకి చాలా ఈ సెప్టెంబర్ నెలలో అద్భుతంగా ఉంది. మీ అప్పులు తీర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన మీరు అనుకున్నవన్నీ కూడా మీరు సాధిస్తారు. రాహు అనేకమైనటువంటి మెంటల్ టెన్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా మీ సోదరులకి 15 సంవత్సరాల నుంచి సంతానం లేకపోయినా సరే వాళ్ళకి సంతానం కలిగించడం, ఇలా మీ అన్నదమ్ముల డెవలప్మెంట్ అనేటటువంటిది మీకు తీసుకొస్తారు. తర్వాత ఈ యొక్క ఫారిన్ సంబంధమైనటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మీరు సాధిస్తారు. మీ పాత లవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పాత వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో కనుక మీరు వెళితే మటాష్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి ఆర్థిక సమస్యలకే అవకాశం లేదు. ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలకి ఏ ఢోకా లేదు. అవసరమైతే లంచాలు కట్టేసైనా సరే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బ్యాక్ డోర్లో మీరు సంపాదిస్తారు. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రాబ్లం మీకు లేదు. వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు మీరు ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు బాగుండవు. ఆ తర్వాత ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు అద్భుతంగా చేస్తారు. స్క్రాప్ బిజినెస్ నుంచి ఆయిల్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి మీరంతా కూడా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. అనేకమైనటువంటి లాభాలు మీకు వస్తాయి. అలాగే పార్ట్నర్షిప్ వ్యవహారాలు మీకు కలిసి వస్తాయి. పార్ట్నర్షిప్ లేనిదే మీరు ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద వెంచర్లు కడుతున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఏమంటే నోటు దగ్గరకు వచ్చి ఆగిపోతుందండి, మా దగ్గరకు పోతుందండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు సక్సెస్ అనేటటువంటిది మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులు వచ్చేసరికి ఈ ధనుసు రాశి విద్యార్థులు ఎక్కువగా కష్టపడి చదవాలి. ఎక్కువగా చదవడం వల్ల మీకు ఫలితాలు అనేటటువంటివి చక్కగా రావడం జరుగుతాయి. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. 1, 2, 4, 5 ఇల్లులు కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు ధనుసు రాశి వాళ్ళు మళ్ళీ ఇంకా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ఇవ్వడానికి జరుగుతుంది. అలాగే పంతుళ్ళకి గురువులకి ఇవ్వడానికి ఏడుస్తారనమాట డబ్బులు. మీకు చెప్పినటువంటి ప్రెడిక్షన్స్ చెప్పినటువంటి అప్పుడు మీకు జరిగినప్పుడు సుఖ సంతోషాలతో ఇచ్చినప్పుడు మీ గురువుల్ని మీరు ఇచ్చుకోవాలన్న ఇంగిత జ్ఞానం అనేటటువంటిది ధనుసు రాశి వాళ్ళు ఈ నెలలో కోల్పోతారన్నమాట. అటువంటప్పుడు ఒక గురుడు ఒక్క దెబ్బ కొడితే కరెక్ట్గా వీళ్ళు సెట్ అయిపోతారన్న విషయంలో వీళ్ళకి తెలియదు అనమాట. కాబట్టి అటువంటి అనుభవాలు ఈ సెప్టెంబర్ నెలలో వీళ్ళకి జరగడం జరుగుతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఈ యొక్క ధనుసు రాశి వారు రైతులు బ్రహ్మాండంగా పంటలు పండిస్తారు, కానీ ఆ పంటలు తినడానికి వాళ్ళకి రావన్నమాట. కమిషన్ ఏజెంట్లు కొట్టుకుపోతారు, ఎల్ఐసి ఏజెంట్లు విజృంభిస్తారు. తర్వాత రైతుల దగ్గరికి వచ్చేసరికి చెక్క భజనే అనమాట. చేసిన అప్పులన్నీ కూడా వీళ్ళు తీర్చకుండా వీళ్ళు చేసినటువంటి అప్పులు వీళ్ళు ఇచ్చినటువంటి అప్పులు వాళ్ళకి తిరిగి రాకుండా ఉంటాయి. అలాగే ధనుసు రాశి వారి యొక్క పిల్లలు వాళ్ళ మనశ్శాంతి అనేటటువంటిది లోపించడానికి అవకాశాలు ఉంటాయి. అయితే సోదరులు మాత్రం డెవలప్ అవుతారు. ధనుసు రాశి వాళ్ళ యొక్క సోదరులు అక్కా చెల్లెలు వీళ్ళు వృద్ధిలోకి వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా వీళ్ళకి పూర్తయిపోవడం జరుగుతాయి. బంగారాన్ని తాకట్టు పెడతారు. ఆ తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని తీసుకొస్తారు. మరి ఎవరికైనా సరే బంగారం కనుక చూసిద్దామని గతంలో ఇస్తే అవి కోల్పోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మరి ఈ విధంగా
మీ యొక్క సోదరుల పిల్లలు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, విదేశీ చదువులకు పంపిస్తారు, వాళ్ళకి అప్పులు ఇస్తారు మీరు, కానీ వాళ్ళకి ఆ విశ్వాసం అనేటటువంటిది తర్వాత ఉండదు. దానికి పశ్చాత్తాపడకండి. మీరు ఎవరికన్నా సహాయం చేయడమే నేర్చుకోండి. మళ్ళీ వాళ్ళు మమ్మల్ని గుర్తించలేదండి, మమ్మల్ని గౌరవించలేదండి అని ఇలాంటి బోగస్ ఆలోచనలు మీరు ఏం చేయొద్దు. చేయాలా, కుడి చేతికి చేసినటువంటి దానం ఎడమ చేత్తో మర్చిపోవాలి. అప్పుడు మీరు చక్కటి మనశ్శాంతితో మీకు ఎదగడానికి జీవితంలో అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో మీకు అవన్నీ ఈ గ్రహస్థితి అనుకూలతను బట్టి మీకు కలుగుతాయన్నమాట. ఎవరైతే దుప్పటి కప్పుకొని పడుకొని మేము కష్టపడకుండా పని చేయకుండా మాకు డబ్బులు రావడం లేదు అనేటటువంటి జనాలందరూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ గ్రహాలు కాదు, మేము కష్టపడితే వచ్చేస్తుంది అనుకునేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా అటువంటి వాళ్ళని కొన్ని వందల మందిని మనం చూస్తూ ఉంటాం. గ్రహాలే చక్కగా శాసిస్తాయి, దాన్ని బట్టే మనం పనులు అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు గురువుల్ని మంచిగా, తర్వాత పెద్దవాళ్ళని మంచిగా గౌరవించేటటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి పక్కా వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో స్నేహాలు చేయకండి, చేసి మీరు కూడా చెడిపోకండి. ఇక రెమెడీస్ ఇంతకంటే చక్కటి మంచిగా అవ్వడానికి ఏం చేయాలండి అంటే రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి చిన్నమస్తాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా మీరు చక్కటి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. అలాగే చక్కగా ఈ యొక్క కేతువుకు కూడా మీరు చేసుకోవాలి. కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఈ యొక్క చిత్రవర్ణం అన్ని కలర్లో ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు చేయండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించండి. అయితే అదైనా లేకపోతే ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని ఏదో ఒకటి జరిపించుకోవాలి కంపల్సరీ. అలా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.